పసిడి పరుగుకు బ్రేక్ పడింది. ఒక్కరోజే భారీగా పతనమైంది. ఇది సామాన్యుడికి ఊరటనా? ఇన్వెస్టర్ల వ్యూహమా? లక్షల రేసులో అనూహ్య మలుపు. అసలేం జరుగుతోంది? ఆకాశం నుంచి దిగి వచ్చింది బంగారం. ఒక్కరోజే వేలల్లో డౌన్ఫాల్ నమోదైంది. దీంతో బులియన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించాయి. కుప్పకూలిన వెండి, బంగారం ధరలు కొనేందుకు ఇదే సరైన సమయమా అంటే అప్పుడే చెప్పలేమంటున్నారు ఎక్స్పర్ట్స్. గత కొద్ది రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు నేడు అనూహ్యంగా కిందకి దిగి వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా ధరల్లో యూటర్న్ కనిపించడంతో అటు సామాన్యులు, ఇటు పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు లాభాల వేటలో ఉన్న మార్కెట్ ఇవాళ భారీ పతనాన్ని చవి చూడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బులియన్ మార్కెట్లో అలజడి మొదలైంది. నిన్నటి వరకు ఊపు మీదున్న రేట్లు ఒక్కసారిగా కుప్పకూలడం ప్రారంభించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ గణాంకాల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా 8,230 రూపాయల మేర తగ్గింది. దీంతో నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ధర నేడు 1,70,620 రూపాయల వద్ద స్థిరపడింది. కేవలం స్వచ్ఛమైన బంగారమే కాదు, సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. దీనిపై 7,550 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,56,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కిలో వెండిపై సుమారు 10,000 నుండి 15,000 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 4,15,000 రూపాయలుగా నమోదైంది. గోల్డ్ రేట్స్ ఈ స్థాయిలో తగ్గడానికి ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్ అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి బంగారం ధరలు ఏకంగా 70% మేర పెరిగాయి. ఇంత భారీ లాభాలు వస్తుండటంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకోవడానికి మొగ్గు చూపారు. అమ్మకాలు ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్ కంటే సరఫరా ఎక్కువై ధరలు కిందకి దిగి వచ్చాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు కూడా ఈ తగ్గుదలకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ తగ్గుదల కేవలం తాత్కాలికమేనా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా అన్నది ఇప్పుడు అందరిలో మొదలవుతున్న ప్రశ్న. బంగారం ధరలు పెరుగుతున్నా సరే భవిష్యత్తులో మరింత పెరగవచ్చనే భయంతో గత కొన్ని రోజులుగా సామాన్యులు జ్యువెలరీ షాపుల ముందు క్యూ కట్టారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసమో, పెట్టుబడి కోసమో చాలా మంది అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు పోసి బంగారం కొంటున్నారు. తీరా వారు కొన్న మరుసటి రోజే ధరలు ఇలా వేలల్లో పడిపోవడంతో కొనుగోలుదారులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం ఎప్పుడూ నమ్మకమైన ఆస్తి అని నిపుణులు ధైర్యం చెబుతున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుత తగ్గుదల ఒక చిన్న విరామం వంటిదని, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వల్ల పసిడి ధరలు భవిష్యత్తులో మళ్లీ కొత్త రికార్డులను సృష్టించవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఎక్స్పర్ట్స్ అంచనాలను బట్టి చూస్తే బంగారం ధరలు భవిష్యత్తులో పూర్తిగా దిగి వస్తాయని ఆశించడం కొంచెం కష్టమేనని చెప్పాలి. అయితే ధరల్లో హెచ్చుతగ్గులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపు వెళ్లకుండా బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. అప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరిగితే ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైన పని అవుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న రష్యా, ఉక్రెయిన్ లేదా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంటే పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం నుండి పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. బులియన్ మార్కెట్ అనేది అంచనాలకు అందని ఒక ఛేదరంగం లాంటిది. రేపు ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ నేటి ఈ భారీ పతనం మాత్రం పసిడి ప్రియులకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి.